ముఖ్యంగా నేను కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను చెప్పేది ఒకటే, ఏమనంటే 4 కేసులు పెట్టరేమో పెట్టుకొని ఏమవుతుంది, వాళ్ళకి వడ్డీతో సహా ఎట్లా చెల్లించాలో చెల్లిద్దాం, బరాబర్ ఎవరిని విడిచిపెట్టేది లేదు. ధైర్యంగా ఉండండి. క్లియర్గా అయిపోయా, సగం అయితే అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఏడాది అయితే ఎలక్షన్ అయినా, ఇక నడిమిట్లున్నది ఒక ఏడాది అర్థం. గాయంతో ఒక్కలేదు, ఇక కొద్దిగా ఒక్కే పట్టుంది. ఇది జగిత్యాల అయినా, నాగార్జున సాగర్ అయినా, కరీంనగర్ అయినా, ఖమ్మం అయినా అందరు చెప్తున్నది ఒక్కటే, మళ్ళొచ్చేది కేసీఆర్, మళ్ళొచ్చేది బీఆర్ఎస్. అది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే మంచిగా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళకి ఈ తిరుగుడు బంద్ చేసారు, సర్దుకుంటూ మొప్ప చేసారు. ఎవరికి ఎంత దొరికితే అంత ఒకటే కొట్టుడిగా, కమిషన్లు కొట్టుడు, సర్దుకుంటూలో పడ్డారు కొడుకులు. మనకంటే ఎక్కువ వాళ్ళకి అర్థమైంది, ఇక మళ్ళీ వచ్చేటట్లు ఏం రాదు. కానీ అంత గక్కిద్దాం, ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఎవడోడు ఎంతెంత తిన్నాడో, దేంట తిన్నాడో. మీ నల్గొండ జిల్లాలో అయితే మిల్లర్లతో కుమ్మక్కైంది. మిల్లర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టినాక కటింగ్ ఎక్కువైంది. అంతకుముందు మంచిగానే ఉండే ధర 2600, 2700 పోయింది. ఎప్పుడైతే ఎమ్మెల్యేలు మిల్లర్ల మీటింగ్ అయిందో 300 తగ్గింది. తగ్గిందా లేదా? అరే మంత్రులు ఎమ్మెల్యేలు కలిస్తే రైతుకు రూపాయి పెరుగుతుందా తగ్గుతుందా? కానీ ఈ నల్గొండ జిల్లా స్పెషల్, ఎమ్మెల్యేలు మిల్లర్లు మంత్రులు మీటింగ్ పెట్టిండ్రు, తెల్లారికెళ్ళి 300 రూపాయలు కటింగ్ పడ్డది. మరి ఆ పైసలు ఎవరి జేబులలో పోతున్నాయి, యాడికి పోతున్నాయి? ఇదా ఇవాళ కాంగ్రెస్ చేసేది? దయచేసి మీరు ఆలోచించండి. మేము హెచ్చరిస్తా ఉన్నాం, ఇక్కడి నుంచి తక్షణమే వడ్ల కొనుగోలును ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయండి. రైతులకు మద్దతు ధర వచ్చేటట్టు చేయండి. యాసంగికి బోనస్ చెల్లించండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ